ఇక్కడ చూడండి, డ్రైవ్ త్రూ ఏటీఎం. నేను డ్రైవ్ త్రూ స్టార్ బక్స్, మెక్డానల్డ్స్, ఈ టాకో బెల్ ఇట్లాంటివన్నీ చూసినాయి లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఇదేందో పక్కన ఈ అచ్చులు చూడండి, టైర్ అచ్చులు ఉంటాయి చూసారు కదా, టైర్ అచ్చులాగా అనిపిస్తుంది. నిజంగా ఎవరైనా కార్లు పోతూ పోతూ జస్ట్ స్లో అయ్యారు అనుకోండి, భయం అవుతుంది అన్నమాట. అంటే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో వీడియోస్ చూస్తాం, వచ్చి వాడు కత్తి పెట్టి కార్ లేదా కారు కొట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసారు కదా. టడాయ్ చూడండి, డాడ్జ్ ఛాలెంజర్ అయితే ఇప్పుడు నేను కార్ రెంట్కి తీసుకున్నాను అనమాట ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డాలస్, టెక్సస్, యూఎస్ఏ. సో ఈరోజు అయితే మాత్రం మనం డాలస్ నుంచి హ్యూస్టన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా కొన్ని నిమిషాల్లో అయితే మన ఫ్లైట్ ఉంది, అంటే మనం ఇంకా కొన్ని సెకండ్లలో మన ఎయిర్పోర్ట్కి కూడా స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే మాత్రం కరెక్ట్గా 9:02 అయింది. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా తొందరగా నాకు కొన్ని ప్యాక్ చేసుకుని ఇవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోదాం. ఇంకైతే నేను ఎయిర్పోర్ట్కి కూడా స్టార్ట్ అయిపోయినా. నేను ప్రవీణ్ అన్న అని చెప్తా కదా మీకు అప్పుడప్పుడు వీడియోలో. ఆ ప్రొజెక్టర్ గురించి, ఒక సూట్ కేస్ గురించి, శాంసంగ్ ఈ అన్నదే అనమాట ఆ సూట్ కేసు. సో ఇప్పుడు ఇక్కడ అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. అండ్ బైక్ నేను వచ్చేంత వరకు, మళ్ళీ యూఎస్ రిటర్న్ వచ్చేంత వరకు కూడా అన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక లక్ ఏంటంటే నేను వచ్చేలోపు అన్న బైక్ రెడీ చేసి పెడతా అని చెప్పారు. సో అది నాకు చాలా ఒక ప్లస్ పాయింట్ అనమాట. వచ్చినాక నాకు టైం వేస్ట్ కాకుండా మళ్ళీ 30 to 40 days తర్వాత అయితే నాకు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి రైడ్ చేస్తా. ఇక్కడ ఎంతసేపు పడుతుంది అన్న ఎయిర్పోర్ట్కి? 35 minutes. 35 minutesలో వెళ్ళిపోతాను ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇక్కడ చూడండి, డ్రైవ్ త్రూ ఏటీఎం. నేను డ్రైవ్ త్రూ స్టార్ బక్స్, మెక్డానల్డ్స్, ఈ టాకో బెల్ ఇట్లాంటివన్నీ చూసినాయి లైఫ్లో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. డ్రైవ్ త్రూ ఏటీఎం బ్యాంకుకి ముందు ఉందన్నమాట. మన లోపలికి వెళ్ళకుండా దిగకుండా మన ఇక్కడ ఎన్ని డాలర్స్ కావాలో అన్ని డాలర్స్ కార్లో కూర్చొని విత్డ్రా చేసుకోవచ్చు మనీ. నాకు తెలియదు, అంటే ఇట్లా నేను ఎక్కడ చూడలేదు, చాలా విచిత్రంగా అనిపించింది ఏదైనా కార్లో నుంచే. ఓకే ఇంకోండి, క్యాష్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఒక పెట్రోల్ పంప్లో అయితే ఆగినాం అనమాట. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకొక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. నాకున్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే టైం ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి ఒక డౌట్ అనమాట. అంటే నా దగ్గర 2 బ్యాగులు ఉన్నాయి అనమాట, మొత్తం 3 హెల్మెట్లు. అన్న ఒక హెల్మెట్ ఇచ్చారు నాకు, అది నేను కళ్యాణ్ కోసం అని చెప్పి తీసుకొని వెళ్తున్నా. సో అది ఆ 3 హెల్మెట్స్, ఇంకా ఇంకొక లోన్ రైడర్ బ్యాగ్, నేను ఎప్పుడు రైడ్ చేసేటప్పుడు ఉంటుంది కదా వెనక బైక్ మీద, అది. అండ్ నేను ఇంకోటి వేసుకునే బ్యాక్ ప్యాక్. ఈ 3 బ్యాగులు ఉన్నాయి నా దగ్గర. అండ్ రేపు మళ్ళీ నేను రేపు సాయంత్రం ఎన్నింటికబ్బా 6:10కో ఏమో ఉంది నాకు, 6:10 సాయంత్రం 6:10కి నాకు మళ్ళీ హ్యూస్టన్ నుంచి దోహాకి ఫ్లైట్ ఉంది. దోహా నుంచి అగైన్ మళ్ళీ ముంబై కాదు హైదరాబాద్కి, డైరెక్ట్ హైదరాబాద్కి బుక్ చేసేసిన. హైదరాబాద్కి డన్. ఇంకా మంచిగా ఇండియా వెళ్తున్నా అంటే ప్రతిసారి నాకు ఒక సంతోషం. సో ఫస్ట్ టైం అయితే నేను డాలస్ ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నాను అనమాట. ఇది డొమెస్టిక్కే కాబట్టి డొమెస్టిక్ టర్మినల్లోకి వెళ్ళాలి. టర్మినల్ ఏ ఇగో ఇటు సైడ్ ఉంది, టర్మినల్ ఏ, టర్మినల్ బి. మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రో టర్మినల్స్? 5 టర్మినల్స్. ఇంటర్నేషనల్ కాకుండా లేకుంటే ఇంటర్నేషనల్ కలిపా? ఇంటర్నేషనల్ కలుపుకొని. ఓకే, మొత్తం 5 టర్మినల్స్ ఉన్నాయంట. సో హయాత్ కనిపిస్తుందా, అది ఇంటర్నేషనల్. ఓకే, నాకు హ్యూస్టన్లో ఒకటి వెరైటీగా అనిపించింది బ్రో. ఎట్లా అంటే ఇట్లా ఫ్లైఓవర్ మీద నుంచి ఫ్లైట్ వెళ్తుంది. ఇప్పుడు మనం క్రాస్ అయ్యొచ్చు అది. ఓహో, ఇక్కడ కూడా ఉందా? జస్ట్ మనం ఇప్పుడు బ్రిడ్జ్ కింద వచ్చాం కదా, అది దాని మీద ఫ్లైట్ అవుతుంది. A5 A33 కదా. సో మొత్తానికి ఇప్పుడు ఏమైందంటే ఫ్లైట్ అయితే నాది అది మిస్ అయిపోయినా. అండ్ నెక్స్ట్ ఫ్లైట్కి అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ ఏమైందంటే నేను ప్రవీణ్ అన్న ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడే వెళ్ళిపోయారు. నేను సెక్యూరిటీ చెక్ అయ్యేంతవరకు నాతోనే ఉన్నారు. మీ ఇద్దరం కరెక్ట్గా వచ్చి లైన్లోనే నిలబడ్డాం. ఒక ఆమె వచ్చేసి మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు, అక్కడ మిషన్స్ ఉన్నాయి, కియోస్క్ మిషన్స్, మీరు అలా చేసుకోండి, టికెట్ ప్రింట్అవుట్ చేసుకోండి అని చెప్తే మేము లైన్ మధ్యలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసినాం. నాకన్నా వెనక వచ్చిన వాళ్ళు కూడా హ్యూస్టన్ అనమాట. వాళ్ళు కరెక్ట్ టైంగా ఫ్లైట్ వెళ్ళిపోయారు.
మేము అక్కడికి వెళ్ళి ఇటు వచ్చేసరికి ఏంటంటే ఒక పెద్ద గ్యాంగ్ వచ్చేసింది, మొత్తం మా ముందంతా చాలామంది జనాలు వచ్చేసారు. సో ఫ్లైట్ అయితే మిస్ అయిందనమాట. 45 మినిట్స్ ముందు, అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి కూడా 45 మినిట్స్కి ముందు బ్యాగ్స్ మనం సబ్మిట్ చేయాలంట. ఎవరో పాప పడిపోయింది. సో ఆ 45 మినిట్స్ కాస్త ఎంత 30 మినిట్స్కి వచ్చింది అంతే. సో ఇప్పుడు మేము బ్యాగ్ తీసుకోలేము, మీకు నెక్స్ట్ ఫ్లైట్కి ఇస్తామని అన్నారు. సరే అని చెప్పేసిన. సో అట్లా నేను ఇక్కడబ్బా 1 o'clockకి హ్యూస్టన్లో దిగాలి. 12 o'clock అనుకుంటా, మధ్యాహ్నం 12ంటికి దిగాలి. బట్ ఇప్పుడు ఏంటంటే 2 o'clockకి దిగుతా, 4 కల్లా నేను డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అయిపోతాను. అదే అనమాట. సో అట్లా బిస్కెట్ అయితే అయిపోయింది. మంచిగా ఉన్న వాళ్ళని ఉండనియకుండా ఆమె ఎవరో నాకు తెలిసి ఒక 2 hours ఉండు డల్లాస్లో, ఇంక అప్పుడే ఎందుకు వెళ్ళిపోతాం అన్నట్టు కొంచెం లేట్ చేసిందేమో. సో ఇంకా ఈ 2 గంటలు ఎయిర్పోర్ట్లో తిరగాలన్నమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉందైతే మాత్రం టెర్మినల్ ఏ ఇది. సో వెనక బోర్డు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను టెర్మినల్ బీకి వెళ్ళాలి. ఇక్కడ టెర్మినల్ బి వెళ్ళడానికి స్కైలింక్ అని చెప్పేసి కొన్ని ట్రైన్స్ ఉన్నాయంట. అంటే అవి ఇక్కడ లోపల టెర్మినల్స్ లోపల మారడానికి మెట్రో లాంటిది, కొంచెం చిన్న ట్రైన్. ఇదా ఆ సౌండ్ వినేసరికి నాకు సేమ్ అది అట్లనే అనిపించింది. కింద మెట్రో వెనకనే ఉంది, దీన్ని ఈ బిల్డింగ్ వెనకనే అన్నట్టు అనిపించింది నాకు ఆ సౌండ్ వింటే, ఎలక్ట్రిక్ వెహికల్ది. సో అది ఇంకా ఈ లోపు అయితే మాత్రం ఒక 2 hours కొంచెం టైం పాస్ చేస్తా, తిరుగుతా. ఈ డాలస్ ఎయిర్పోర్ట్ అంతా ఎట్లుందో ఏంది అనేది. డొమెస్టిక్ టెర్మినల్ కాబట్టి అంతా ఉండకపోవచ్చు, ఇంటర్నేషనల్ అయితే కొంచెం డ్యూటీ ఫ్రీ అన్నీ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం మంచిగా ఉండేది. కానీ ఏందో ఇక్కడ కొన్ని షాప్స్ అవి ఉన్నాయి అంతే. చూద్దాం, నాకైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకు చూపిస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ లోపల ట్రైన్ కూడా ఎక్కిన. ఇది ఏందో చూడండి, కింద 2 పట్టాలు లేదు, ఒకటే పట్టా ఉంది. నాకు తెలిసి దీన్ని ఏదో అంటారు అబ్బా, మోనోరైలా ఏదో అంటారు. ఇట్లాంటిది మన న్యూఢిల్లీలో కూడా ఉందనుకుంటా ఒకటి. ఏమో నేను కరెక్ట్ చెప్తున్నా లేదో నాకు తెలియదు. ఇదేందో పక్కన ఈ అచ్చులు చూడండి, టైర్ అచ్చులు ఉంటాయి చూసారు కదా, టైర్ అచ్చులాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇది టర్మినల్ ఈ వరకు వెళ్తుంది అనమాట. ఏబిసిడి డొమెస్టిక్ వరకు ఉందో మరి, లేకుంటే ఇది కనెక్షన్ ఇంటర్నేషనల్ వరకు ఉందో లేదో తెలియదు. అరే భలే ఉంది పోండి. నేను ఎప్పుడు ఇట్లా ట్రైన్లో ముందు నిలబడి పోలేదు. ముందర మాత్రం ఫుల్ ఊగుతుంది ఇక్కడ కింద, ఈ కాళ్ళ దగ్గర ఏరియాలో ఫుల్ ఊగుతుంది. ఫస్ట్ టైం అన్నమాట నేను ఇట్లా ట్రైన్లో ముందు పోతున్నా. వచ్చేసినట్టున్నా. ఇది టెర్మినల్ బి. సో ఇక్కడ మొత్తం అమెరికన్ ఎయిర్లైన్స్యే ఉన్నాయన్నమాట ఫ్లైట్లన్నీ. నాకు మొత్తం అయ్యే కనిపిస్తుంది. ఓ ఇది కాదు, ఇంకా ఇది A1 నుంచి A21 వరకే అంట. ఇంకా మనం టెర్మినల్ బికి వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలంట. ఇది టెర్మినల్ ఏనే, బి కాదు. అక్కడ రాసింది టెర్మినల్ ఏలోనే గేట్ 1 నుంచి గేట్ 20 వరకు. మళ్ళీ వెరైటీ ఉంచుకోండి ఇదైతే మాత్రం. ఇప్పుడే నేను దిగినా అనమాట ఇక్కడ బి టెర్మినల్లో. 29 నుంచి 49 వరకు ఇటు సైడ్, 20 నుంచి 28 వరకు ఇటు సైడ్ కిందికి వెళ్ళాలి. అండ్ ఇంకా ట్రైన్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది. నాకు తెలిసినది ఇటే అనుకుంటా, నేను మర్చిపోయినా, ఒకసారి చూసుకోవాలి గూగుల్లో. B39 ఇటు సైడే, 49 వరకు ఇటు సైడ్ ఉంది కదా, స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఈ టర్మినల్ నాకు తెలిసి కొత్త టర్మినల్ అనుకుంటా. ఇవ్వండి, అటు సైడ్ పోవడానికి ఒక ట్రైన్ ఉంది, మళ్ళీ ఇటు సైడ్ ఇంకొక ట్రైన్. జనాలు అయితే ఎవరు లేరు నాకు తెలిసి. మన వాళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడు ఫుల్ ఉంటారు అనుకుంటా. అండ్ అంతే వీళ్ళకి వెకేషన్ టైం అని ఉంటుంది, ఒక 15 days 30 days ఉంటుంది అనుకుంటా, అప్పుడు ఉంటుందేమో. కిందికి పోవాలి మనం. అండ్ ఇప్పుడు మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చినా అనమాట. ఇక్కడ ఫ్రైస్ చెప్పుకున్నా. యాక్చువల్లీ చికెన్ బర్గర్ ఇక్కడైతే స్టాక్ లేదు, స్టాక్ అయిపోయింది. సో ఒక వాటర్ అండ్ ఇది అంతే. ఓకే, ఇంకా నేను హ్యూస్టన్కి కూడా వచ్చేసిన. ఫ్లైట్లో ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ చిన్న ప్లేన్ అనమాట, లైక్ ATR ప్లేన్ లాగా అనుకోండి. ATRకి మన ఇండిగో ప్లేన్ కన్నా ఇంకా చిన్నగా ఉంది చాలా. ATRకి ఇండిగో ప్లేన్కి మధ్యలో ఉంది, అదేందో తెలియదు మరి. సో ఇది డొమెస్టిక్ టెర్మినల్ అనమాట. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ టెర్మినల్ కన్నా ఇది డొమెస్టిక్ టెర్మినలే మస్తుంది. సో ఇప్పుడు నేను బ్యాగేజ్ క్లైమ్కి వెళ్తున్నా. ఏమని చెప్పాలి. నేను మార్నింగ్ ఎప్పుడబ్బా అంటే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది 9:20 9:25కి అట్లా స్టార్ట్ అయినా. ఇప్పుడు టైం చూడండి 6:31 అయింది సాయంత్రం. అంటే నాకు డాలస్ నుంచి హ్యూస్టన్ రావడానికి 10 11 12 1 2 3 4 5 6
9 గంటలు పట్టింది. బైక్లో అయితే నేను 3 గంటల్లో వచ్చేటోని. అంటే నాకు బైక్లో వచ్చేదానికన్నా కూడా ఆల్మోస్ట్ 3 రెట్లు ఎక్కువ టైం పట్టిందనమాట. అంటే నేను ఈ రోజుల నుంచి ఇదే రోడ్లో రైడ్ చేస్తున్నాను కదా, నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవడానికి ఎంత టైం పడుతుంది అనేది అప్రాక్సిమేట్లీ ఐడియా ఉంది. గూగుల్లో అయితే 3.5-4 అవర్స్ ఏమో చూపిస్తుంది. మా బ్రేక్స్ ఏం తీసుకోకుంటే ఈజీగా 3 అవర్స్లో వచ్చేయచ్చు ఇక్కడికి. అంటే ఫ్లైట్లో వచ్చిందానికన్నా కూడా 3 రెట్లు ఫాస్ట్గా నేను బైక్లో వచ్చి ఉండేటోని. అంటే ఇందులో ఫ్లైట్ మిస్ అయింది అనుకోండి. సో యాక్చువల్ టైం ప్రకారం అయితే నేను ఇక్కడ 4 కల్లా ఈ ప్లేస్లో ఉండాలి, కానీ 3:34 కల్లా అక్కడ పక్కకు రమ్మడం, ఫ్లైట్ మిస్ అవ్వడం, మళ్ళీ అది ఇంకొక ఫ్లైట్కి పోస్ట్ పోన్ అవ్వడం, ఇదంతా బిస్కెట్ అవ్వడం ఇట్లా అయిందనమాట. అండ్ ఇక్కడ నేను ఎవరో కార్లో పోతున్నాడు. నిజంగా ఎవరైనా కార్లు పోతూ జస్ట్ స్లో అయ్యారు అనుకోండి భయం అవుతుంది అనమాట. అంటే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో వీడియోస్ చూస్తాం వచ్చి వాడు కత్తి పెట్టి కారు లేదా కారు కొట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూసారు కదా. ఇప్పుడు మన దగ్గరకు వస్తాడు అయింది, ఇప్పుడు మనల్ని ఏమైనా చేస్తాడా అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎందుకు వ్లాగ్ చేయలేదంటే, నేను ఏం చేసిన అంటే ఎయిర్పోర్ట్లో ఒక దగ్గర కెమెరా ఆన్ చేసి అట్లనే మర్చిపోయాను. అదేంటంటే మొత్తం అట్లనే కంటిన్యూస్గా రికార్డ్ అవుతుంది. ఇది 4K 60 FPSలో నేను తీస్తున్నా కాబట్టి బ్యాటరీ తొందరగా అయిపోయిందనమాట. దీనికి సంబంధించిన బ్యాటరీ ఏమో బ్యాగ్లో ఎక్కడో ప్యాక్ చేసి లోపల పెట్టేసిన. ఇంకా దిశాంత ఓపిక లేదు, మొత్తం రూమ్కి వచ్చినాక మ్యాటర్ చెప్దామని చెప్పేసి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ అంతే, నేను ఇక్కడైతే ఏం కార్ రెంట్కి తీసుకున్నా అనుకుంటున్నారు? టడాయ్ చూడండి, డాడ్జ్ ఛాలెంజర్ అయితే ఇప్పుడు నేను కార్ రెంట్కి తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ కార్ అయితే నాకు ఒక రోజుకి $150 నుంచి $160 మధ్యలో పడ్డదనమాట. హెడ్స్ అనే ఒక కంపెనీలో నేను ఇది రెంట్కి తీసుకున్నా. సో ఈ కార్ రెంట్కి తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ కార్ ఎప్పటి నుంచో నేను తోలాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఛాలెంజర్ నేను వచ్చేటప్పుడు మస్తు తోలినా, కుదిరితే రేపు మళ్ళీ సాయంత్రం నాకు 6:10కి ఫ్లైట్ ఉందన్నమాట. సాయంత్రం 6:10కి నేను అప్పుడు మీకు వ్లాగ్ చేస్తూ చూపిస్తా. 2 డోర్ వర్షన్ అనమాట ఇది ఛాలెంజర్ కాబట్టి. అండ్ ఇందులోనే డాడ్జ్ చార్జర్ అని ఉంటుంది, అందులో ఏంటంటే 4 డోర్ వస్తుంది అనమాట ఆప్షన్. కీస్ లోపల ఉన్నాయి, నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా మొత్తం లోపల ఇంటీరియర్ ఇదంతా ఎట్లుంది ఏంది అనేది. డన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఒక రోజుకి అక్కడి నుంచి ఇక్కడికి క్యాబ్లో వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి క్యాబ్లో వెళ్ళినా కూడా నాకు సేమ్ అదే పైసలు అవుతుంది. ఇంకా 24 అవర్సే కదా క్యాలిక్యులేట్ చేసేది. రేపు మధ్యాహ్నం 3:00కల్లా నేను వాళ్ళకి కార్ అయితే రిటర్న్ ఇచ్చేసేయాలన్నమాట. సో నాకు బెస్ట్ ప్రైస్కి వచ్చిందనే చెప్పాలి. అండ్ అంతే, ఇప్పుడు నేను సాయంత్రం టైంలో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఊబర్ ఈట్స్లో తెప్పించుకోవాలనుకున్నా కూడా అట్లా దాని బదులు నేను తెప్పించుకునే బదులు కార్లో వెళ్ళి తిరిగేసి వస్తా. అండ్ ఫ్యూయల్కి మాత్రం వాళ్ళు నాకు ఫుల్ ట్యాంక్ ఇచ్చారు. ఫుల్ ట్యాంక్ కన్నా కొంచెం తక్కువ. నేను ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలని చెప్పారు. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ఫుల్ ట్యాంక్ చేయించకుంటే నువ్వు వచ్చిన తర్వాత నీకు ఆ అమౌంట్ అనేది మేము ఎన్ని లీటర్స్ నువ్వు యూజ్ చేసుకున్నావు, ఎన్ని గ్యాలన్స్ నువ్వు యూజ్ చేసుకున్నావు దాన్ని బట్టి డిటెక్ట్ చేస్తా అని చెప్పారు. ఒక గ్యాలన్కి వాళ్ళ దగ్గర అయితే 3.19 3.20 అని చెప్పారు. అంటే $3.20 అనుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.